Welcome to our English class. Today we are going to learn about the parts of speech. ఈ రోజు మనం parts of speech గురించి నేర్చుకుందాం. అసలు parts of speech ఎన్ని ఉంటాయి, అవి ఏంటివి అనేది ఈ రోజు మనం పూర్తి స్థాయిలో నేర్చుకుందాం. ఓకేనా? రైట్. parts of speech అంటే తెలుగులో భాషా భాగాలు అర్థం. ఓకేనా? మరి parts of speech ఎన్ని ఉంటాయి? parts of speech are 8. ఎన్ని ఉంటాయి? parts of speech 8 ఉంటాయి. దే ఆర్ ఏంటంటే అవి ఒకటోది నౌన్ అంటే ఏంది? నామవాచకం అంటే పేర్ల గురించి ఏదైనా వస్తువు కానీ జంతువు కానీ మనిషి కానీ స్థలాల పేర్ల గురించి తెలియజేసేదాన్ని నౌన్ అంటారు. ఓకేనా? ప్రొనౌన్ అంటే ఏంది? ఏదైతే పేరుకు బదులుగా వాడతామో దాన్ని ప్రొనౌన్ అంటారు. ఓకేనా? విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈస్ కాల్డ్ ప్రొనౌన్. ఏదైతే పేరుకు బదులు వాడతామో దాన్ని ప్రొనౌన్ అన్నారు. వర్బ్ అంటే ఏంటి? క్రియ. పని గురించి తెలియజేసేదాన్ని క్రియ అంటారు. దాన్నే వర్బ్ అంటారు అన్నమాట. అడ్జెక్టివ్. మరి వర్బ్ తర్వాత అడ్వర్బ్ రాయాలి, కానీ అడ్జెక్టివ్ రాసి ఏం సార్ అంటే మనకి అడ్జెక్టివ్ నేర్చుకుంటే అడ్వర్బ్ ఈజీ అవుతుంది కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ రాసినాం. మరి అడ్జెక్టివ్ అంటే ఏంది? విశేషణం. అంటే ఒక నౌన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అంటారు. ఓకేనా? మరి అడ్వర్బ్ అంటే ఏంది? క్రియా విశేషణం. అంటే ఒక పని ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది దాన్ని తెలియజేసేదే అడ్వర్బ్ అన్నమాట. ఓకేనా? ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? ఒక ప్లేస్కి ముందు పెట్టేవి. ప్రీ అంటే ఏంటి? బిఫోర్. అంటే ఒక వర్డ్కి ముందు పెట్టేదాన్ని ప్రిపోజిషన్ అంటారు అన్నమాట. అవి ఏంటో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దాని గురించి నేర్చుకోవచ్చు. కంజంక్షన్స్ అంటే ఏంటి? కంజంక్షన్స్ అంటే ఇక్కడ పేరులోనే ఉంది చూడండి. జంక్షన్ అంటే ఏంటి? కలయిక. రెండు లేదా అంతకన్నా ఎక్కువ వర్డ్స్ కానీ క్లాజులు కానీ సెంటెన్స్ కానీ కలిపేదాన్ని కంజంక్షన్ అంటారు. ఓకేనా? అదే మనం ఊర్లో కానీ సిటీలలో టౌన్లలో కానీ రెండు లేదా అంతకన్నా ఎక్కువ దారి కలిసి ఉంటాయిగా, ఆ ప్లేస్ మనం ఏమంటాం? జంక్షన్ అంటాం. ఇక్కడ కానీ రెండు వర్డ్స్ కానీ లేదా రెండు సెంటెన్స్ కానీ రెండు క్లాజులు కానీ కలిపేదాన్ని కంజంక్షన్ అంటారు. ఓకేనా? ఇంటర్జెక్షన్ అంటే ఏంది? ఆశ్చర్యార్థకం. ఓకేనా? ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి నౌన్ అంటే ఏంది, నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకేనా? నౌన్ అంటే ఏంది? ఇక్కడ డెఫినేషన్ చూద్దాం ఒకసారి. నౌన్ అంటే ఏంటంటే నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. అంటే నౌన్ అనేది ఏంటన్నమాట? పేర్ల గురించి తెలియజేసాన్ని నౌన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డినోట్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్. అంటే ఏ పేర్ల గురించి తెలియజేస్తుంది అంటే నేమ్ ఆఫ్ ఏ పర్సన్ అంటే వ్యక్తుల పేర్లు కానీ ప్లేస్ స్థలం పేరు కానీ థింగ్స్ అంటే వస్తువుల పేర్లు. పర్సన్ అంటే వ్యక్తుల పేర్లు, థింగ్స్ అంటే వస్తువుల పేరు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. పర్సన్ అంటే వ్యక్తి పేరు కానీ, ప్లేసెస్ అంటే స్థలాల పేర్లు కానీ, థింగ్స్ వస్తువుల పేర్లు కానీ, యానిమల్స్ అంటే ఏంటి? జంతువుల పేర్లు కానీ, అండ్ బర్డ్స్ అంటే ఏంటి? పక్షుల పేర్లు కానీ, బుక్స్ అంటే పుస్తకాల పేర్లు కానీ, ఏదైనా ఒక పేరు గురించి తెలియజేసేదాన్ని ఇక్కడ నౌన్ అంటారు. ఓకేనా? ఇక్కడ డెఫినేషన్ ఉంది. నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. ఇట్ డినోట్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్. వ్యక్తి పేరు, ప్లేసెస్ స్థలాల పేర్లు, థింగ్స్ వస్తువుల పేర్లు, యానిమల్స్ జంతువుల పేర్లు, అండ్ బర్డ్స్ అంటే పక్షుల పేర్లు, ఎట్సెట్రా అంటే ఏంటి? మొదలైనవి. అంటే ఏదైనా ఒక పేరు గురించి తెలియజేసేదాన్ని నౌన్ అంటారు. ఓకేనా? చూద్దాం. మరి ఇక్కడ పర్సన్ ఎవరు? ఇక్కడ వీరు ఉన్నాడు. వీరు అనేది వ్యక్తి పేరే కదా, అది పర్సన్ నేమ్ అనమాట. అంజి అని ఉంది. అంజి అనేది పర్సన్ నేమే కదా, వ్యక్తి పేరే కదా. అలా జాన్ అనేది వ్యక్తి పేరే కదా. ఈ జాన్ సారు మా గురువు గారు. ఈ సార్ వల్ల నేను ఇక్కడ ఉన్నానంటే సారు నాలెడ్జ్ మొత్తం నేను తీసుకున్నా. ఆ సార్ వల్ల ఇంత సబ్జెక్ట్ నేర్చుకున్నా. సారుకి నేను చాలా రుణపడి ఉన్నా కాబట్టి ఆయన మా గురువు గారు అనమాట. ఎప్పటికీ మర్చిపోయే అవకాశం లేదు. ఓకేనా? జాన్ సార్ మా గురువు గారు అన్నమాట. రైట్. ప్లేసెస్ అంటే ఏంటి? మనకి ఊర్ల పేర్లు ఉన్నాయి. హైదరాబాద్ ఉంది, అది ప్లేసే కదా. నల్గొండ అనేది ప్లేసే కదా. అట్లా చెట్లముకుందాపురం ఉంది, చెట్లముకుందాపురం కానీ ప్లేసే కదా. అలా ప్లేసెస్ అయిపోయింది. థింగ్స్ అంటే ఏంటి? పెన్ అనేది థింగే, పెన్సిల్ అనేది థింగే, చాక్ పీస్ అనేది కానీ థింగే.
అలా ఓకేనా. అది వాటిని వస్తువుల గురించి తెలియజేసే వాటిని థింగ్స్ అంటారు. తర్వాత ఏమన్నాం ఎనిమల్స్. ఎనిమల్స్ ఏమున్నాయి టైగర్ అంటే లయన్, ఇక్కడ రాసి మాట్లాడే టైగర్ లయన్ ఇవన్నీ జంతువులే పేర్లు ఓకేనా. తర్వాత బర్డ్స్ అని ఉంది. బర్డ్స్ ఏముంటాయి మరి ప్యారోట్, పీజియన్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. అంటే ఈ పక్షుల పేర్లు కానీ నెక్స్ట్ బుక్స్ కానీ ఉన్నాయి. ఏమున్నాయి తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఇలా లాంగ్వేజ్ బుక్స్ ఉన్నాయి. అవి అని ఏదైనా ఒక పేరు గురించి తెలియజేసేదాన్ని నౌన్ అంటారు ఓకేనా. తర్వాత ఇందులో టైప్స్ ఆఫ్ నౌన్, అసలు నౌన్లో ఎన్ని రకాలు ఉన్నాయి వారి గురించి తెలియజేస్తాం. ఒక విధంగా చూద్దాం దాని గురించి. టైప్స్ ఆఫ్ నౌన్, అసలు నౌన్లో ఎన్ని రకాలు ఉంటాయి అవి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు ఓకేనా. రైట్, ఒకటోది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి పర్టిక్యులర్ నౌన్ అంటారు దాన్ని ఓకేనా. అంటే మనం ఖచ్చితంగా చూపెట్టేటటువంటి పేర్లు అయితే ఏమున్నాయో వాటిని ఇక్కడ ప్రాపర్ నౌన్ అంటారు. అంటే ఏంటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి వీరు అనేది ఉంది, నెక్స్ట్ జాన్ సార్ అని ఉంది, నెక్స్ట్ అంజి అని ఉంది. ఇవన్నీ ఏమైతాయి మరి ప్రాపర్ నౌన్ అవుతాయి. ఎలా అయితే అంటే చూడండి, ఫస్ట్ మనం కామన్ నౌన్ నేర్చుకుంటే ప్రాపర్ నౌన్ ఈజీగా అర్థమవుతుంది. కామన్ నౌన్ అనేది ఇక్కడ బాయ్స్ అనేది కామన్, గర్ల్స్ అనేది కామన్. ఇక్కడ బాయ్స్లో మనం ఎవరి పేరు చెప్పినాం మరి వీరు అన్నాం. అది ఇప్పుడు ఏమైంది బాయ్స్లో ఎవరైతే పర్టికులర్గా ఇండికేట్ చేసిన నేమో అది ఇక్కడ ప్రాపర్ నౌన్ అవుతుంది. అదే ఒకసారి చూడండి, బాయ్స్ అనేది కామన్, బాయ్స్లో ఎవరి పేరు చెప్పినాం వీరు అన్నాం, తర్వాత జాన్సార్ అన్నాం, అంజి అన్నాం. ఇవన్నీ ప్రాపర్ నౌన్ అంటే స్పెషల్గా ఇండికేట్ చేసినాం కాబట్టి స్పెషల్గా ఇండికేట్ చేసేటటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ నౌన్ అనాలి ఓకేనా. రైట్, గర్ల్స్ అని ఉంది. గర్ల్స్ అంటే ఇప్పుడు గర్ల్స్ అనేది కామన్, గర్ల్స్లో ఒక పేరు రాద్దాం. ఇక్కడ ఏం రాద్దాం శైలు అని ఉంది ఓకేనా. శైలు ఓకేనా, స్వీటీ ఇవన్నీ ఇక్కడ మనం గర్ల్స్లో కానీ ఒక నేమ్ ఇండికేట్ చేసినాం. ఇక్కడ గర్ల్స్లో శైలు అనేది ఇండికేట్ చేసినాం, తర్వాత స్వీటీ అనేది ఇండికేట్ చేసినాం. అంటే ఏదైతే మనం పర్టికులర్గా ప్రాపర్గా చెప్తున్నామో అది ఇక్కడ ప్రాపర్ నౌన్ అవుతుంది ఓకేనా. రైట్, కామన్ నౌన్ అర్థమైంది, ప్రాపర్ నౌన్ అర్థమైంది. తర్వాత కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే కలెక్టివ్ అంటే ఏంటి కలెక్టివ్ అంటే గ్యాదరింగ్. చూద్దాం ఇక్కడ కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే ఇప్పుడు కాలనీ అని ఉంది. కాలనీ అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ యాంట్స్ అంటే చీమల సముదాయాన్ని ఇక్కడ కాలనీ అంటారు. అంటే ఎందుకంటే అవి అలా కలిసిమెలిసి జనాలకు కలిసిమెలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ గ్రూప్ ఆఫ్ యాంట్స్ని ఏమనాలి కాలనీ అనాలి ఓకేనా. ఇక్కడ ఫ్లీట్ అని ఉంది. ఫ్లీట్ అంటే ఏంటి మరి ఇక్కడ గ్రూప్ ఆఫ్ షిప్స్ అంటే ఏంటి ఓడల సముదాయాన్ని ఇక్కడ ఫ్లీట్ అని ఉంది ఓకే. అర్థమైందా? అక్కడ మీకు తర్వాత కొన్ని ముందు ఉంటే అర్థమవుతుంది, నేర్చుకున్నాను. రైట్, ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. మెటీరియల్ నౌన్ అంటే ఏంటంటే మెటీరియల్స్ అండి. మనకేంటి రా మెటీరియల్ ఉంది. రా మెటీరియల్ ఏంటి కాటన్ అని ఉంది. కాటన్ అనేది రా మెటీరియల్ కదా. రైట్, నెక్స్ట్ గోల్డ్ అని ఉంది. ఇది మెటీరియల్ కదా. మనం ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో మెటీరియల్ గురించి తెలియజేసేటటువంటి వాటిని మెటీరియల్ నౌన్ అంటారు ఓకేనా. కాటన్ అనేది రా మెటీరియల్, గోల్డ్ అనేది మెటీరియల్. కాబట్టి ఏదైతే మనకి మెటీరియల్స్ ఉంటాయో వాటి గురించి తెలియజేసేదాన్ని మెటీరియల్ నౌన్స్ అంటారు ఓకేనా. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇక్కడ మనం ఏదైతే చూడలేమో ఏదైతే తాకలేమో వాటిని ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఇది అబ్స్ట్రాక్ట్ కాదు, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని ప్రొనౌన్స్ చేయాలి ఓకేనా. రైట్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి మరి ఇక్కడ మనం చూడలేని ఏంటి ఫర్ ఎగ్జాంపుల్కి లవ్ అని ఉంది. లవ్ని మనం చూడలేస్తామా? అరే నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావు అమ్మాయిని అడిగితే అమ్మాయిలు అడిగినా అబ్బాయిలు అడిగినా కానీ నేను ఇంత లవ్ చేస్తున్నా అని చెప్పేసి మనం మెజర్ చేస్తామా? చేయలేదు. ఎందుకంటే అది ఇన్నర్ ఫీలింగ్ కాబట్టి అది మనం బయటికి ఎక్స్ప్రెస్ చేస్తాం కానీ మనం ఎంత చేస్తున్నాం అనేది అర్థం కాదు ఓకేనా. రైట్, నెక్స్ట్ లవ్. కైండ్నెస్ ఉంది. కైండ్నెస్ అంటే ఏంది దయ. అంటే ఇప్పుడు నీ దగ్గర ఎంత దయ ఉందంటే మనం కౌంట్ చేస్తామా? చేయరు. దాన్ని ఇక్కడ
కైండ్నెస్ అంటారు. ఓకేనా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. అబ్స్ట్రాక్ట్ అంటే ఏం చెప్పినాం మనం ఇక్కడ, మనం ఏదైతే చూడలేమో తాకలేమో వాటిని ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ అన్నారు. ఓకేనా, అర్థమైందా? రైట్. లవ్, ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అండ్ కైండ్నెస్. ఓకేనా, తర్వాత కౌంటబుల్ నౌన్ అన్నాం మనం. కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి మరి ఇక్కడ? కౌంటబుల్ నౌన్ అంటే ఏంటంటే ఏదైతే మనం లెక్క పెడతామో, ఫర్ ఎగ్జాంపుల్కి మన హౌ మెనీ బెంచెస్ ఆర్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ అంటాం. మనం మన క్లాస్ రూమ్లో బెంచ్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతాం కదా. మనం ఏదైతే లెక్క పెట్టగలుగుతామో వాటిని ఇక్కడ కౌంటబుల్ నౌన్ అంటాం. ఓకేనా, అర్థమైందా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటి ఇక్కడ పెన్స్, పెన్సిల్స్, ఇలా లైక్ దిస్. నెక్స్ట్ అన్కౌంటబుల్ అని ఉంది. అన్కౌంటబుల్ అంటే ఏంటి? లెక్క పెట్టలేనటువంటి వాటిని అన్కౌంటబుల్ అంటారు. ఓకేనా, చూడండి ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్కి లెక్క పెట్టలేని ఏంటి? రైస్ ఉంటాయి. రైస్ లెక్క పెడతారు ఎవరన్నా? లెక్క పెట్టలేరు. ఎందుకంటే అవి లెక్క పెట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి. మరి ఎవరు లెక్క పెట్టేవారు ఉంటే ఒకసారి ఒక రైస్ బ్యాగ్ ముందర పోసుకొని ఫాదర్ బ్యాగ్ లెక్క పెట్టండి, అయిపోయినాక ఎంత ఉందో చెప్పండి. తర్వాత ఏముంది? రైస్ అని ఉంది, మనం కౌంట్ చేయలేము. ఆయిల్ ఉంది, లెక్క పెట్టలేము. శాండ్ ఉంది, శాండ్ కానీ లెక్క పెట్టలేము. తర్వాత ఇవన్నీ ఏది మనము వాటర్ ఉంది, వాటర్ మనం లెక్క పెట్టలేము. ఎందుకంటే కానీ మెజర్ చేయొచ్చు, వెయిట్ చేయొచ్చు, కానీ మనం లెక్క పెట్టలేము. కాబట్టి వీటిని మనం అన్కౌంటబుల్ నౌన్ అంటాం. ఓకేనా, రైట్. మనకి ఇంకా మరి ఈరోజు మనం ఓన్లీ నౌన్ గురించే తెలుసుకున్నాం. తర్వాత మనకి రేపు ప్రొనౌన్ గురించి చెప్తా. డే బై డే ప్రతి ఒక్కటి పార్సల్ స్పీచ్లు ఎన్నైతే ఉన్నాయో 8 ఉన్నాయి కదా, ఆ 8 గురించి చెప్తా. మీరు డైలీగా నా వీడియోస్ చూడండి, మంచిగా నేర్చుకోండి. ఓకేనా, రైట్.